సో హాఫ్ గడ్డం షేవ్ చేసుకున్న తర్వాత ట్రిమ్మర్ పని చేయడం ఆగిపోయింది, ఛార్జింగ్ పెట్టినా పని చేయట్లేదు. ఇప్పుడు ఈ అరగడ్డంతో ఎక్కడికి వెళ్ళాలి రా బాబు. కంగ్రాచులేషన్స్. జెప్టోలో రేజర్ బ్లేడ్ ఆర్డర్ చేసుకున్నా, వస్తుంది 5 minutes అంట. వచ్చాక క్లీన్ షేవ్ చేసుకుంటా. హలో మిత్రులారా, సిలాజికల్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. సో గోవా ట్రిప్ అయిపోయింది, హైదరాబాద్కి వచ్చేసాం. సో అందరం కలిసి వాళ్ళ ఒక లంచ్ పార్టీకి వెళ్తున్నాం. సో లేసి మంచిగా రెడీ అయిపోయాను. ఇది షయాన్ గడ్ షర్ట్, వైట్ షర్ట్. ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం అవుతుంది, పదండి లంచ్కి వెళ్దాం. టోలీచౌకి ఆ ఏరియాకి వెళ్దాం అన్నారు. టోలీచౌకిలో ఇంపీరియల్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, ప్లాటర్స్ బాగుంటాయి అక్కడ, తందూరీస్ అవన్నీ, అండ్ బిర్యానీ బాగుంటుంది. పదండి అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంత వైట్ ఉందో, ఇక్కడ మొత్తం ట్యాన్ అయిపోయింది, ఆ గోవా ట్యాన్. ఇప్పుడు తెలుస్తుంది క్లీన్ షేవ్ చేశాక. సో పదండి, ఆల్రెడీ లేట్ అయిపోయింది, వెళ్దాం. ఏం చెప్పావురా? ఆఫ్టర్ సో లాంగ్ టైమ్ నో సీ మై ఫ్రెండ్. లెట్స్ గో టుడే. ఓ నో గాయ్స్, ట్యాంక్ ఎంటీ ఉంది. పదండి పెట్రోల్ కూడా కొట్టించేద్దాం దారిలో. డన్ ఫుల్ ట్యాంక్ డన్. విజయవాడలో అయితే 32-34 ఇచ్చేది మైలేజ్. ఈ హైదరాబాద్లో మరీ దారుణంగా 26-28 ఇస్తుంది ట్రాఫిక్ వల్ల. పదండి రైట్. ఇంపీరియల్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, దీని లొకేషన్ వచ్చేసి టోలీచౌకిలో. ఇది రెస్టారెంట్. పదండి వెళ్దాం పైకి. సో నా బైక్ మైలేజ్ 25 ఇచ్చిన, 10 ఇచ్చిన. ఐ లవ్ మై బైక్. 2 years బ్యాక్ నా బర్త్డే రోజు కొనిచ్చారు గిఫ్ట్ మా పేరెంట్స్. సో నాకు చాలా ఇష్టం ఆ బైక్. ఇంకా నా డ్రీమ్ బైక్ అది, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. సో ఇన్ని రోజులు గోవా ఫుడ్ తిన్నాక హార్ట్కి హైదరాబాద్ బిర్యానీ తినాలనిపించింది, అందుకే వచ్చాం. బాగుంటుంది ఇక్కడ, ఇది కొంచెం అండర్ రేటెడ్ ప్లేస్, కానీ బిర్యానీ చాలా బాగుంటుంది. మంచిగా ట్రిమ్ చేసుకుందాం అనుకున్నా, లైక్ నీట్గా ఆ చిన్న పోర్స్ పెట్టుకొని. ఆ ట్రిమ్మర్ పాడవడం వల్ల ఈ రేజర్తో చేసుకొని మొత్తం క్లీన్ అయిపోయింది. ట్రిమ్మర్ పని చేస్తున్నా, మీసంని లైట్గా షేవ్ చేసేవాడిని. ఇప్పుడు లిటరల్ అంకుల్ లాగా ఉన్నా, మీసం వండి గడ్డం లేకుండా మొత్తం అంకుల్ లాగా ఉన్నా. ఏంటో. సో ఇంపీరియల్లో ఇలా మండీలు ఉంటాయి, బిర్యానీలు ఉంటాయి, తందూరీలు ఉంటాయి, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా దొరికిద్ది, నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్, హైదరాబాదీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్. సో మన ఆర్డర్ వచ్చేసి బ్రోస్టెడ్ చికెన్, తందూరీ చికెన్, ఇంపీరియల్ స్పెషల్ అంగారా చికెన్ అండ్ జంబో మటన్ బిర్యానీ. తందూరీ చికెన్, అంగారా చికెన్, రుమాలి రోటీ. అయ్య బాబోయ్, ఆకలేసేస్తుంది. It's a chala clear sky. Food is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. ఇది ఒట్టి ట్రయల్ రేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. చూస్తుంటే Hi boys, పండగ was enjoy man. కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఏం బ్రో, మీతో ఎవరు మాట్లాడలేదు ఏంది? గ్రూప్ లో ఎవరు లేరేంది? పనులకి వెళ్ళారేంది అందరూ? అబ్బా సూపర్. నడిగిరికి వణకం. మటన్ బిర్యానీ చాలా బాగుంది, స్పైసీగా సూపర్ ఉంది. స్పెషల్ చికెన్ బిర్యానీ కూడా చెప్పుకున్నాము, అది కూడా టేస్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా వచ్చిన ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. చికెన్ బిర్యానీ కూడా ట్రై చేద్దాం. వేడి వేడి చికెన్ ముక్క, ఎంత పెద్ద పీస్ వచ్చింది చూడండి. హైదరాబాదీ బిర్యానీ డేకి 3 times తినమన్నా తినేస్తారు. कैसा है फूड डे? यम्मी है, बोल टेस्टी भी है नी, बोल यम्मी बोल, रेहान ऐसे बोल. वाओ यम्मी का बोल. గాయస్, నాస్టాల్జియా, చిన్నప్పుడు మనం అందరం చేసే ఉంటాం.
సో రిటర్న్ అవుతున్నాం. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ రెండు సూపర్ ఉన్నాయి. మటన్ బిర్యానీ కొంచెం స్పైసీ ఉంది, స్పైసీ బిర్యానీ లవర్స్కి నచ్చింది. చికెన్ బిర్యానీ చాలా బాగుంది, పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ బిర్యానీ. సో ఇంపీరియల్ ఇది, ఎప్పుడు వచ్చినా ట్రై చేయండి. సో బిర్యానీ తిని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి మిర్రర్లో చూసుకుంటే నా లుక్ నాకు నచ్చలే, ఏదో అంకుల్ లాగా ఉన్నా. బైక్ మిర్రర్లో కూడా అలాగే ఉంది. ఇంకా తీస్తా, మీసం కూడా తీస్తా, క్లీన్ షేవ్. ఫస్ట్ డే కాబట్టి కొంచెం తేడాగానే ఉంటుంది చూడడానికి, పర్లేదు 1-2 డేస్లో సెట్ అయిపోయింది. ఆ ఓన్లీ మీసం లుక్ అంటే ఇది చాలా బెటర్. అట్లీస్ట్ చిన్నపిల్లల్లాగా ఉన్నా, దాంట్లో అంకుల్ లాగా ఉన్నా. అసలు హెయిర్ కట్ ఒకటి పెండింగ్, అది కూడా చేయించేస్తే ఇంకా మొత్తం నిజం బాగుందనా అంటే. సో ఫైనలీ మా మౌలి అన్న సినిమాకి టికెట్లు దొరికాయి, లిటిల్ హార్ట్ సినిమాకి దొరికాయి. వెళ్తున్నా, పొద్దున్న నుండి ట్రై చేస్తున్నా టికెట్ల కోసం. హౌస్ఫుల్. ఇప్పుడు సెకండ్ షోకి దొరికాయి. మీ అందరికి తెలిసే ఉంటది, మౌలి అన్న కూడా విట్టేపీలోనే చదువుకున్నాడు, మా సీనియర్. పదండి సినిమాకి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు దాకా వెదర్ నార్మల్గా ఉంది, ఇప్పుడేమో వర్షం స్టార్ట్ అయింది. సో ఇంకా రెయిన్ కోట్ వేసుకొని వచ్చా. బైక్లో వెళ్ళకుండా డాడీ స్కూటీలో వెళ్తాం. స్కూటీలో వెళ్తే మళ్ళీ అక్కడ థియేటర్లో ఈ రెయిన్ కోట్ తీసి డిక్కీలో పెట్టచ్చు కదా. అండ్ చాలా రోజుల తర్వాత నా ఈ క్లిప్స్ వేసుకున్నా, మాటలు తిరగట్లే. బండి కూడా స్టార్ట్ అవ్వట్లే, చల్లగా ఉంది కదా బయట, కోల్డ్ స్టార్ట్. యాక్సిలేటర్ ఇస్తున్నా ఆగిపోతుంది, మళ్ళీ ఆగిపోయింది. యా ఓకే, లెట్స్ గో, మూవీలో కలుద్దాం. సో ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఫుల్ ఫన్, క్రేజీ ఉంది. ప్లస్ జై కృష్ణ బ్రో అయితే క్రేజీ, మౌలి బ్రోతో పాటు కలిసిపోయాడు. అసలు ఆ ఫ్రెండ్షిప్, ఆ ఇంటర్ డేస్ అన్నీ చూస్తే నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. సూపర్. సెకండ్ హాఫ్ చూద్దాం పదండి. ఒక కొత్త హీరో సినిమాకి ఒక 1 వీక్ అయిపోయాక కూడా సెకండ్ షో హౌస్ఫుల్ ఉంది. అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం రెయిన్ కోట్ ఉండడం వల్ల బతికిపోయా. ఫుల్ వర్షం పడుతుంది బాగా. సినిమా అయిపోయింది, అసలు ఫుల్ ఫన్. అసలు ఫస్ట్ టు లాస్ట్ ఎక్కడ బోర్ కొట్టలేదు, నవ్వుకుంటూనే ఉన్నాం థియేటర్లో. ఒక సాంగ్ ఉంటుంది, నవ్వుకుంటూనే ఉంటారు, క్రేజీ. అసలు ఓవరాల్గా వెరీ హ్యాపీ ఫర్ మౌలి అన్న. హౌస్ఫుల్ ఉందంటే చూడు, ఆడియన్స్ ఎంత ఇష్టపడుతున్నారో, ఇంకా తీయన్న సినిమాలు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఒకవేళ వ్లాగ్ నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని ప్రతిరోజు వచ్చి ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దాం.